ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లిమిట్ సుప్రీమమ్స్, లిమిట్ ఇన్ఫిమమ్స్ అండి. లిమిట్ ఇన్ఫిమమ్స్, లిమిట్ సుప్రీమమ్స్ డెఫినేషన్స్ ఉన్నాయి. డెఫినేషన్ చూసుకొని ప్రాబ్లమ్ చేద్దాం. ఒకటి, లెట్ ఎస్ అండ్ బి అనే సీక్వెన్స్ ఆఫ్ ఎ రియల్ నెంబర్స్ అండ్ ఎస్ ఈస్ ద సెట్ ఆఫ్ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్. తెలుసు కండి మీకు, ఎస్ అనేది సబ్సీక్వెన్షియల్ లిమిట్సే కదా, ప్రాబ్లమ్ చేసేటప్పుడు చేసినాం. సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసి అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ని సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ అంటున్నాం. అయితే ది లిమిట్స్ ఆఫ్ ఎస్ అండ్ వీ హ్యావ్ టు డిఫైన్ limit infimum s and limit supremum s n, which is nothing but a limit n tends to infinity infimum value, limit n tends to infinity supremum value. ఇక్కడ క్యాపిటల్ n తీసుకుని ఇక్కడ స్మాల్ n తీసుకుని ఏం అట్లాంటిది ఏం లేదండి. ఇక్కడ స్మాల్ n తీసుకోవచ్చు, ఇక్కడ క్యాపిటల్ n తీసుకోవచ్చు, ఇక్కడ క్యాపిటల్ n తీసుకోవచ్చు, ఇక్కడ స్మాల్ n తీసుకోవచ్చు. ఓకే, లిమిట్ ఇన్ఫిమమ్ ఈక్వల్స్ టు ఇన్ఫిమమ్ ఎస్, లిమిట్ సుప్రీమమ్ ఈక్వల్స్ టు సుప్రీమమ్ ఎస్. డెఫినేషన్ ఏముండదంతా మనకి, ఈ థీరం ఏమి ఇంపార్టెంట్ కాదండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. Okay, problem, important problem. Lesson S and B any sequence of non-real numbers, then we have to limit ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటుండండి. లిమిట్ ఇన్ఫిమమ్ మోడ్ ఎస్ఎన్ ప్లస్ 1/SN ఈజ్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ ఇన్ఫిమమ్ ఇంటూ అండి అది ఇంటూ లిమిట్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ పవర్ 1/n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్ పవర్ 1/n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్ ప్లస్ 1/SN అంట. ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్, దిస్ ఇస్ ద థీరం. ఈ 3 కండిషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది మనకి. సో అది ఫైండ్ అవుట్ చేయమని కోసం ఒకసారి త్రీ ఈక్వాలిటీస్ లాగా చూజ్ చేసుకుంటున్నాండి. ఎస్ఎన్ ప్లస్ 1/SNని ఎం లాగా, లిమిట్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ పవర్ 1/nని బీటా లాగా. ఫస్ట్ 2 కండిషన్ ప్రూవ్ చేద్దాం, తర్వాత 2 కండిషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ప్రూవ్ చేద్దాం. దిస్ ఇస్ ద ఎం అనుకుంటున్నాం, దిస్ ఇస్ ద బీటా అనుకుంటున్నాం. అంటే ఏం ప్రూవ్ ఈ టోటల్ టర్మ్ని ఎం అన్నామండి, ఈ టోటల్ టర్మ్ని బీటా అంటున్నాం. సో ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా అని చూస్తే సరిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ సఫిషియంట్ టు ప్రూవ్ దట్ m1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా అంటున్నాం. ఒకవేళ ఇది అని ప్రూవ్ చేసినాం అనుకోండి, ఇట్స్ మన క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు అని తెలిసింది అనుకోండి, మన క్వశ్చన్ రైట్ అవుతుంది కదా. ఓకే, దట్స్ వై m1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా ఫర్ m1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m అని చూజ్ చేసుకుంటున్నాం. లెట్ m ఈక్వల్స్ టు ఏంటి మనకి లిమిట్స్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ ప్లస్ 1/, సింప్లిఫికేషన్ కోసమే అండి. ఎందుకు m తీసుకుంటారు బీటా తీసుకుంటారు అనే క్వశ్చన్ చేస్తారు మీరు. సో బట్ ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద సింప్లిఫై ఈజీగా ఉంటుంది అనేసి we have to choosing m equals to limit infimum sn plus 1/SN. just we have to apply limit infimum formula తెలుసు కండి. లిమిట్ ఇన్ఫిమమ్ అన్నా కానీ జస్ట్ we have to apply limit n tends to infinity n greater than capital N. ఒకసారి అబ్జర్వ్ చేయండి, హియర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M అంటున్నాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M అనేది ఎలా చెప్తున్నాం మనం, m1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m1 అంటున్నామండి. m1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా, హియర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m1 అని మెన్షన్ చేస్తుండే ఇక్కడ. ఎందుకంటే m1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా కాబట్టి, దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m1 అవుతుంది. n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేసినా కానీ ఇట్స్ బికమ్స్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ ప్లస్ 1/SN విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ M1. ఇన్ పర్టికులర్ Sn plus 1/Sn is greater than or equals to capital M. బట్ దానికన్నా ముందు ఒకసారి ఒక కండిషన్ చూస్తున్నాం. Sn ఈక్వల్స్ టు ఇలా ఎస్ఎన్ని ఇలా మోడ్ ఎస్ఎన్ని ఈ ఫార్మేషన్లో రాస్తుందండి. ఒకసారి చూడండి, ఈ Sn - 1 ఈ Sn - 1 క్యాన్సల్, ఈ Sn - 2 ఈ Sn - 2 క్యాన్సల్, ఈ Sn - 3 ఇక్కడ ఒక Sn - 3 ఉందనుకోండి క్యాన్సల్, దీని ఫ్రెండ్ క్యాన్సల్. ఈ ఎస్ఎన్కి ఇక్కడ ఉన్న ఎస్ఎన్కి లాస్ట్లోకి ఎస్ఎన్ రాసినండి, దాన్ని క్యాన్సిల్ అయితే ఓన్లీ ఎస్ఎన్ ఒకటే మిగులుతుంది. అంటే మోడ్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు మోడ్ ఎస్ఎన్ సో ఈక్వలెన్స్ కండిషన్ కాదండి. సో ఆ ఫార్మేషన్లో రాసుకొని ఏం చేస్తుంది చూడండి, Sn/Sn - 1 n ప్లస్ 1/n అంటే గ్రేటర్ దెన్ m1 అన్నాం. n ప్లస్ 1/n అయితే పైన హైయెస్ట్ టర్మ్ ఉంది, కింద లోయెస్ట్ టర్మ్ ఉంది. n/n - 1 అన్నా గ్రేటర్ దెన్ m1 కదా. పైన హైయెస్ట్ టర్మ్ ఉంది, కింద లోయెస్ట్ టర్మ్ ఉన్నప్పుడు విచ్ ఈజ్ అండ్ గ్రేటర్ దెన్ m1, హియర్ గ్రేటర్ దెన్ m1, హియర్ గ్రేటర్ దెన్ m1 అప్ టు సో ఆన్ హౌ మెనీ టర్మ్స్ n - n టర్మ్స్. అంటే ఇక్కడ n నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ క్యాపిటల్ N నుంచి స్టార్ట్ అయ్యి స్మాల్ n వరకు వచ్చినాయి. స్మాల్ n నుంచి స్టార్ట్ అయ్యి క్యాపిటల్ N వరకు వచ్చింది కాబట్టి n - n టైమ్స్, అంటే క్యాపిటల్ N స్మాల్ n మైనస్ క్యాపిటల్ N టైమ్స్. అంటే m1 అనేది ఎన్ని టైమ్స్ ఉన్నాయి, క్యాపిటల్ M స్మాల్ n మైనస్ క్యాపిటల్ N టైమ్స్ ఉన్నాయి. Sn ఈజ్ అండ్ గ్రేటర్ దెన్, సో m1 greater than capital N అని సింప్లిఫై చేస్తుంటే m1 greater than -n into mod Sn. And then
హియర్ ఎస్ఎన్ ఈజ్ ఇన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎంని జస్ట్ ఏ అని కన్సిడర్ చేసుకుంటారు. మరి ఏ ఈక్వల్స్ టు ఇక్కడ రాసుకుంటారు m ఇంటూ ఏ పవర్ 1/n. లిమిట్ ఇన్ఫిమమ్ అప్లై చేసాం చూడండి. లిమిట్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ పవర్ 1/n, m ఈజ్ ద కాన్స్టెంట్, m1 ఈజ్ ద కాన్స్టెంట్. లిమిట్ ఇన్ఫిమమ్ ఏ పవర్ 1/n. లిమిట్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ పవర్ 1/n బికమ్స్ అట్లనే ఉంచినాం. ఓకే, ఇక్కడ m1 ఇంటూ లిమిట్ ఇన్ఫిమమ్ ఏ పవర్ 1/n. n టెన్స్ టు ఇన్ఫినిటీ కాండి, అంటే ఏ పవర్ 1/∞. ఓకే, 1/∞ బికమ్స్ 0, ఏ పవర్ 0, ఇట్స్ వాల్యూ 1. ఓకే, ఇక్కడ రాసి చూడండి. ఏ పవర్ 1/n ఈజ్ ద గివెన్ కండిషన్. n టెన్స్ టు ఇన్ఫినిటీ వీ హ్యావ్ సబ్స్టిట్యూట్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/∞. 1/∞ మీన్స్ 1/∞ అంటే 0, అంటే ఏ పవర్ 0. ఎనీథింగ్ పవర్ 0 ఇట్స్ వాల్యూ 1. ఓకే, ఇట్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. m1 అంటే ఇక్కడ నుంచి గ్రేటర్ దెన్ అయినప్పుడు ఈ ప్లేస్ నుంచి లెస్ దెన్ అవుతుంది కదా. సో m1 లెస్ దెన్ లిమిట్ ఇన్ఫిమమ్ mod SN పవర్ 1/n. హియర్ లిమిట్ m1 ఈక్వల్స్ టు ఏం కన్సిడర్ చేసుకుంటూ లిమిట్ ఇన్ఫిమమ్ SN ప్లస్ 1/SN. అదే కాండి వచ్చింది, చూసుకోండి ఒకసారి. m ఈక్వల్స్ టు బీటా ఈక్వల్స్ టు, సో m less than or equals to beta. Here m1 sufficient to prove that m1 is less than or equals to, here m1 is less than or equals to m1 కన్సిడర్ చేసుకుంటూ. ఓకే, ఇక్కడ గ్రేటర్ దెన్ m ఎట్లా వచ్చిందంటే m1 less than or equals to m అన్నాం. హియర్ దిస్ ఇస్ ద m వాల్యూ. ఇక్కడ నుంచి చూసుకుంటే గ్రేటర్ దెన్ m1 కాండి. m1 less than or equals to m, అంటే ఈ నుంచి చూసుకుంటే m ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m1, అంటే హియర్ దిట్ ఈస్ ద m. సో విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ m1 కాబట్టి దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్. ఇక్కడ m1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇక్కడ m1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా ఎందుకు చూస్ చేసుకున్నారు. ఓకే, హియర్ m1 ఈజ్ దెన్ హైయెస్ట్ వాల్యూ, m ఈజ్ అంటే m1 లెస్ దెన్ m. Just we have to in beta in this place m we have to substitute. That's why these two cases here we have to return greater than m1. ఇక్కడ వాల్యూస్ ఒకటి మీరు చూజ్ చేసుకునేవి క్యాన్సిలేషన్ కోసం. ఏది చేసినా అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి మనకి. సో అలా చూజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఫైండ్ అవుట్ చేసినాం. ఇంకేముంది మనకి ఇందులోనే, ఇంకేముందండి సెకండ్ కండిషన్ కూడా ఉంది కదా. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. సెకండ్ కండిషన్ ఏంది, లిమిట్ సుప్రీమమ్ SN పవర్ 1/n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ mod SN ప్లస్ 1/SN ఉంది. హియర్ సేమ్ ప్రాసెస్లోనే ఒకటి ఆల్ఫా అనుకుంటూ ఒకటి ఎల్ అనుకుంటూ. సో ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్, ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L1 అనుకుంటున్నాం. అంటే ఎల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L1. అక్కడ m1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m. హియర్ ఎల్ ఈజ్ లెస్ దెన్, అక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది, ఇక్కడ లెస్ దెన్ వస్తుంది. సేమ్ S1 ఈక్వల్స్ కండిషన్ n1 పవర్ n మైనస్ 1, SN లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n మైనస్ n. ఇది ఏ అనుకుంటున్నాం, ఇది ఏ అనుకుంటున్నాం, అప్లై చేస్తున్నాం. ఏ పవర్ 1/n, n టెన్స్ టు ఇన్ఫినిటీ, 1/n టెన్స్ టు 0, ఏ పవర్ 0 1 అవుతుంది. ఇట్ బికమ్స్ రెండు వాల్యూస్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ సెట్ లాగా రాస్తున్నాం. అడగొచ్చు యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి, ఇది లెస్ దెన్ ఇది, మళ్ళీ ఇది లెస్ దెన్ ఇది, ఇది లెస్ దెన్ ఇది కదా. మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ వేసారు, మిడిల్ ఎట్లా ఈక్వల్ అవుతుంది అని క్వశ్చన్ రావచ్చు. ఒకసారి క్వశ్చన్ చూడండి. మిడిల్ లిమిట్ ఇన్ఫిమమ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమే కాండి. అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ని క్లారిటీగా చూడండి. లిమిట్ ఇన్ఫిమమ్ SN ప్లస్ 1/SN ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ ఇన్ఫిమమ్. మళ్ళీ ఇది లెస్ దెన్ ఇది, ఇది లెస్ దెన్ ఇది కదా. మనం ఎలా చేసినాం, ఫస్ట్ 2 లెస్ దెన్ చేసినాం, లాస్ట్ 2 చేసినాం, మిడిల్ కూడా చేయాలి కదా. సో మిడిల్ ఎందుకు చేయట్లేము అంటే మిడిల్ ఆల్రెడీ ఈజ్ అన్ పాసిబుల్ కండిషన్, దట్ ఈస్ ద ఇన్ఫిమమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్వేస్ సుప్రీమమ్. ఓకే, అండ్ దెన్ దిస్ ఇస్ ద కండిషన్ అండి. దాని తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ప్రూవ్ దట్ లిమిట్ సుప్రీమమ్ mod SN ఈక్వల్స్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ SN ఈక్వల్స్ టు 0. హియర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీన్స్ బోత్ సైడ్స్ చేయాలి అని అర్థం, కానీ ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నాడు. లిమిట్ సుప్రీమమ్ mod SN తీసుకుంటున్నాం. సుప్రీమమ్ ఆఫ్ mod SN n గ్రేటర్ దెన్ n మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. అంతేగాండి. లిమిట్ సుప్రీమమ్ SN ఈక్వల్స్ టు 0. ద డెఫినేషన్ ఆఫ్ సుప్రీం లిమిట్ SN ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ SN ఈక్వల్స్ టు ఎస్ అన్నామండి. SN ఈక్వల్స్ టు లిమిట్ SN ఈక్వల్స్ టు ఎస్ అయితే ఏమని రాసాం, mod SN మైనస్ S ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటాం కదా. హియర్ ద సేమ్ కండిషన్
supremum of mod Sn. Supremum mod Sn minus 0 is n less than epsilon. Supremum Sn less than epsilon, Sn less than epsilon. Supremum of mod Sn అంటే supremum Sn. Supremum Sn అంటే ఎస్ఎన్కి సుప్రీమం ఒకటే ఉందండి, అది ఎస్ఎన్ఏ. ఎస్ఎన్ మైనస్ 0, ఎస్ఎన్ మైనస్ 0 అంటే వచ్చేసాం. డైరెక్ట్ పాసిబిలిటీ. మీరు మళ్ళీ డౌట్ వస్తుంది. సుప్రీమం ఎస్ఎన్ మైనస్ 0 లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది అంటే ఇది తీసుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ ఈ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు 0 ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, లిమిట్ సుప్రీమంని ఏం చేస్తున్నాం, జస్ట్ సుప్రీమం ఎస్ఎన్ అని రాస్తున్నాం. ఎందుకంటే సుప్రీమం ఎస్ఎన్ మైనస్ 0 అయినా సుప్రీమం ఎస్ఎన్ఏ కదా, సుప్రీమం ఎస్ఎన్ రాసినాం. సుప్రీం అంటే ఏంటంటే హైయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు చెప్తాం మనం, ఇట్ హ్యాస్ టు 2 టర్మ్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ వాల్యూ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఎస్ఎన్కి సుప్రీం ఉంది, సుప్రీం ఎస్ఎన్ బికమ్స్ ఎస్ఎన్. ఎస్ఎన్ నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ఎన్ మైనస్ 0 రాసిన. ఎస్ఎన్ మైనస్ 0 లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు 0నే కదా. ఓకే, అండ్ దెన్ 1 చేద్దాం. అనదర్ వన్, Sn and Tn be a following sequences. Sn and Tn అని ఒక ఫాలోయింగ్ సీక్వెన్సెస్ అంటే Sn సీక్వెన్స్ ఎలా ఇచ్చింది చూడండి, 0 1 2 1 0 1 2 1 మళ్ళీ 0 1 2 1 0 1 2 1 0 1 2 1. హియర్ Tn సీక్వెన్స్ చూడండి ఒకసారి, 2 1 1 0 2 1 1 0 2 1 1 0. ఓకేనండి, దిస్ Sn and Tn are the 2 sequences. Then how to find out that values? Limit infimum Sn plus limit infimum Tn. Limit infimum Sn plus Tn. Limit infimum Sn plus limit supremum Tn. Limit supremum Sn plus Tn. Limit supremum Sn plus limit supremum Tn. Limit infimum Sn into Tn. Limit supremum Sn into Tn అంట. ఓకే, ఫస్ట్ చెక్ చేసుకోండి. Sn Tn 0 1 2 0 0 1 2 1 0 1 2 1 0 1 2 1 2 1 1 0 2 1 1 0 2 1 1 0 is the Sn and Tn. ఫస్ట్ Sn ప్లస్ Tn Sn ఇంటూ Tn చేద్దాం. ఓకే, Sn ప్లస్ Tn. Sn ప్లస్ Tn మీన్స్ n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి S1 ప్లస్ T1, S2 ప్లస్ T2, S3 ప్లస్ T3, S4 ప్లస్ T4 అప్ టు సో ఆన్ కదా. ఓకే, S1 అంటే 0 ప్లస్ 2 2, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 1 ప్లస్ 1 2 2 3 1 2 2 3 1 2 2 3 1. Sn into T1, S1 T1 S2, 0 into 2 0, 1 into 1 1, 2 into 1 2, 1 into 0 0, 0 1 2 0, 0 1 2 0, 0 1 2 0. Sn plus Tn value, Sn into Tn value. So now we have to apply the questions. First question is first we have to find out subsequential limits of Sn. Sn ki subsequential limits ఏంటి అండి? సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ మీన్స్ అందులో ఉన్న వాల్యూసే కదా మనకి, అంటే అందులో ఉన్న టోటల్ వాల్యూస్ కాకుండా కొన్ని వాల్యూస్ రాస్తాం, అంటే రిపీటెడ్ కాకుండా సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ అంటే సబ్సీక్వెన్స్ అప్లై చేస్తే ఏమేమి వస్తున్నాయి, 0 1 2. హియర్ Tnకి కూడా 0 1 2. Sn ప్లస్ Tnకి ఒకసారి చూసుకోండి, 2 2 3 1 2 2 3 1 ఉంది, 2 2 రిపీట్ అయింది కాబట్టి 1 2 3. Sn ఇంటూ T1 0 1 2 0 1 2 0 కదా, సో 0 1 2. Here we go for first limit infimum Sn, limit infimum Tn, limit infimum plus Sn, limit infimum plus Tn. సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ ఎందుకు రాసిన అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ఫిమమ్ సుప్రీమం రాయాలంటే కంపల్సరీ ఎస్కే అంటే అప్లై చేసేది సబ్సీక్వెన్షియల్ లిమిట్స్కే కదా. దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ లిమిట్ ఇన్ఫిమమ్ Sn. ఫస్ట్ Sn అంటే S1, Tn అంటే S2, Sn ప్లస్ Tn అంటే S3, Sn ఇంటూ Tn అంటే S4. అదేగా అండి, చెక్ చేసుకోండి ఒక్కసారి. లిమిట్ ఇన్ఫిమమ్ Sn, లిమిట్ ఇన్ఫిమమ్ Tn, లిమిట్ ఇన్ఫిమమ్ Sn. దీంట్లో ఇన్ఫిమమ్ ఏముంది, 0. దీంట్లో Tnలో ఇన్ఫిమమ్ ఏముందండి, 0. 0 ప్లస్ 0 1 0. అండ్ దెన్ బి క్వశ్చన్ లిమిట్ ఇన్ఫిమమ్ Sn ప్లస్ Tn. Sn ప్లస్ Tn అనేది S3 వాల్యూ, దాంట్లో ఇన్ఫిమమ్ ఏంటండి 1 అలా. నెక్స్ట్ లిమిట్ ఇన్ఫిమమ్ Sn ప్లస్ Tn, లిమిట్ ఇన్ఫిమమ్ Sn ప్లస్ Tn అండి. లిమిట్ ఇన్ఫిమమ్ Sn ప్లస్ Tn అంటే Sn ప్లస్ Tnలో ఇన్ఫిమమ్ ఏముంది మనకి అక్కడ 1. థర్డ్ క్వశ్చన్ ఏంటి, ఫోర్త్ డి క్వశ్చన్ అక్కడ ఇన్ఫిమమ్ అని రాసిరండి, సుప్రీమం అండి, ఇది సుప్రీమం ఇది. ఓకే, ఇన్ఫిమమ్ అని రాసిరు అక్కడ సుప్రీమం, ఇన్ఫిమమ్ అని పడింది అక్కడ, ఇన్ఫిమమ్ కాదు సుప్రీమం. ఓకే, సుప్రీమం కాబట్టి 3.
ఇప్పుడు డి రాసి సి రాసిరు. సో ఇన్ఫిమమ్ ఎస్ఎన్ లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ సుప్రీమమ్ 0 + 2 2 ఇన్ఫిమమ్ సుప్రీమమ్ లిమిట్ ఎస్ఎన్ ఓన్లీ. ఇక్కడ సుప్రీమమ్ ఇక్కడ సుప్రీమమ్ 4 జస్ట్ 0 and 2 ఇలా అండి. ఫస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ ఏం రాయాలండి, కంపల్సరీ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ రాయాలి. సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ రాస్తేనే మనకి ఇలాంటి పాసిబిలిటీస్ వస్తాయి. మనకి సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ రాస్తేనే అందులో ఇన్ఫిమమ్ ఏది సుప్రీమమ్ ఏది మెన్షన్ చేయగలుగుతాం. ఇప్పుడు 0 1 2 ఓకే దీని నుంచి కూడా మెన్షన్ చేయగలుగుతాం, కానీ సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ రాస్తే ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. డైరెక్ట్ 0 1 2నే కానీ ఇప్పుడు 0 1 2 0 1 2 అప్ టు సో ఆన్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి. సో అలా అండ్ దెన్ థీరం. సో లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈ థీరం అండి. ప్రాబ్లమ్ అని చూడండి ఒకసారి. లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ ప్లస్ లిమిట్ సుప్రీమమ్ టీఎన్ అంట. ఇక్కడ సుప్రీమమ్ అని పడింది, లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్, లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్ ఈజ్ ఎన్ ప్లస్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ముందు రాస్తారు కాబట్టి లిమిట్ సుప్రీమమ్ ఎస్ఎన్ ప్లస్ లిమిట్ సుప్రీమమ్ టీఎన్ ఫర్ ఆల్ బౌండెడ్ సీక్వెన్సెస్ ఎస్ఎన్ అండ్ టీఎన్. కండిషన్ అంటే ప్రూవ్ చేయాలంటే మనము we define supremum we have n supremum sn is n greater than sn. supremum sn కదా మామూలు sn కంటే supremum sn గ్రేటర్ దెన్ ఉంటుంది. supremum tn is n greater than tn మామూలు tn కన్నా supremum tn అదే అది జనరల్ కండిషన్స్ అండి అవి మనకి. ఓకే ఈ బోత్ టర్మ్స్ని యాడ్ చేస్తుంటే చూడండి ఒకసారి. supremum sn supremum 2n supremum sn supremum tn is n greater than or equals to sn plus tn. ఓకే లిమిట్ supremum sn supremum tn is an upper bounded of sn plus tn. ఒకసారి చూడండి sn plus tn ఒక వన్ ఆఫ్ ద సీక్వెన్స్ అనుకున్నాం. దీనికి లెఫ్ట్ సైడ్లో కాకుండా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే రైట్ సైడ్లో ఉన్నట్టు టర్మ్ మనకి. రైట్ సైడ్లో ఉందంటే విచ్ ఈజ్ అప్పర్ బౌండే కానీ ఈ సుప్రీమో అనేది అప్పర్ బౌండ్ కానీ నాట్ ఏ లోయర్ బౌండ్. సుప్రీమో అంటే ఇక్కడ నుంచి రాస్తారు చూడండి ఒకసారి. దానికి సుప్రీమో అప్లై చేసిండు. సుప్రీమో ఆఫ్ ఎస్ఎన్ ప్లస్ టీఎన్ ఈక్వల్స్ దీనికండి ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అక్కడి నుంచి రాస్తున్నాం సుప్రీమం ఎస్ఎన్ ప్లస్ సుప్రీమం 2n. సుప్రీమం బోత్ సైడ్స్ ఫంక్షన్ లాగా అప్లై చేసినాం, అప్పుడు బౌండెడ్ అయింది. అక్కడ బౌండెడ్ అని మెన్షన్ చేస్తుంది మనకి. గివెన్ ఎస్ఎన్ ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. బౌండెడ్ సీక్వెన్స్ మీన్స్ upper bounded and lower bounded, both bounded infimum and supremum, so which is an exist. Supremum SN as also exist అవుతుంది. Similarly we can also prove that limit supremum SN limit supremum TN and limit supremum SN plus TN are also రెండు exist అయినాయి కాబట్టి then SN is ఫస్ట్ తీసుకున్న కండిషన్ అండి. SN is less than or equals to TN లిమిట్ అప్లై చేసినాం అనుకోండి 1 and 2. 1 ఏముంది మనకి ఇక్కడ ఉందండి 1 and 2 నుంచి లిమిట్ సుప్రీమం SN ప్లస్ TN is less than or equals to అక్కడ మనం ఇవన్నీ మనం అజమ్ చేసుకొని ప్రూవ్ చేస్తుంటాం అన్నీ. థీరం అంటేనే అలా ఉంటుంది మనకి, అజంప్షన్ ప్రూవింగ్ అంటే ఆల్రెడీ అయినవి అంతకుముందు అయిన థీరమ్స్ని చూస్ చేసుకుంటున్నాం, కండిషన్ తీసుకుంటున్నాం, జనరల్ కండిషన్ తీసుకొని ప్రూవ్ చేస్తున్నాం. ఓకే అండ్ దెన్ వన్ ఆఫ్ ద కండిషన్ TN greater than 0 limit SN into TN equals to positive infinity. ఇవి ఏంటంటే లిమిట్స్ థీరమ్స్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫినైట్లో ఇచ్చింది మనకి లిమిట్ థీరమ్స్. మీకు గుర్తున్నాయా? లిమిట్ SN ఈక్వల్స్ టు ఎస్, లిమిట్ TN ఈక్వల్స్ టు ఎస్ అయితే SN ఇంటూ TN ఈక్వల్స్ టు కూడా ఎస్ఏ. ఇక్కడ లిమిట్ SN ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ఫినిట్, లిమిట్ ఇన్ఫిమమ్ TN గ్రేటర్ దెన్ 0 అయితే SN ఇంటూ TN కూడా పాజిటివ్ కావాలంట. లిమిట్ సుప్రీమమ్ SN ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ఫినిట్ ఇచ్చి, లిమిట్ ఇన్ఫిమమ్ TN గ్రేటర్ దెన్ ఇచ్చి, లిమిట్ సుప్రీమమ్ SN ఇంటూ TN ఈక్వల్స్ టు కూడా పాజిటివ్ ఇన్ఫినైట్ అంటుండండి. ఓకే లిమిట్ ఇన్ఫిమమ్ TN greater than 0 for each m greater than 0 we have to written TN greater than m greater than 0 ne TN greater than m, then we have to written m greater than 0 TN greater than 0 we have to written TN greater than m అనేది మనకి ఆల్రెడీ బౌండెడ్ which have to written in the డైవర్జెస్ టు పాజిటివ్ ఇన్ఫినిట్, డైవర్జెస్ టు నెగిటివ్ ఇన్ఫినిట్లో నేర్చుకున్నాం. లిమిట్ ఇన్ఫిమమ్ TN గ్రేటర్ దెన్ 0 అని క్వశ్చన్లో ఇచ్చింది మనకి. m గ్రేటర్ దెన్ 0 రెండింటిని అబ్జర్వ్ చేయండి, 2 గ్రేటర్ దెన్ 0 కాబట్టి TN గ్రేటర్ దెన్ m అని రాశారు. ఓకే లిమిట్ SN ఈక్వల్స్ టు పాజిటివ్ డెఫినేషన్ ఆఫ్ పాజిటివ్ ఇన్ఫినిట్ ఫర్ ఈచ్ m greater than 0 there exists a number small n greater than capital SN greater than capital M only, that's the definition of positive infinite. Here we have to mention the condition limit infimum TN greater than 0, that's why we have to written SN is greater than capital M by small m. Okay, this is only
First one, limit Sn is an positive infinite, limit infimum Tn greater than 0. These are the given condition. We have to written only ఇక్కడ వరకు మనం గివెన్ కండిషన్సే రాసినాం. ఏమని ప్రూవ్ చేయమంటుండు, Sn ఇంటూ Tn ఈక్వల్స్ టు కూడా పాజిటివ్ అనే చూపించమంటుండు. లిమిట్ Sn పాజిటివ్ అంటుండు, లిమిట్ ఇన్ఫిమమ్ Tn గ్రేటర్ దెన్ 0 అయితే Sn ఇంటూ Tn కూడా పాజిటివ్ అని చూపించమంటుండండి. ఓకే, నా Sn ఇంటూ Tn. ఓకే, Sn గ్రేటర్ దెన్ క్యాపిటల్ M బై స్మాల్ m, Tn గ్రేటర్ దెన్ స్మాల్ m, క్యాపిటల్ M బై స్మాల్ m ఇంటూ స్మాల్ m క్యాన్సిల్ అయితే Sn గ్రేటర్ దెన్ క్యాపిటల్ M. అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీకు ఇచ్చిన 2 కండిషన్స్ రాసినామండి. ఇన్ఫిమమ్ లిమిట్ ఇన్ఫిమమ్ Tn గ్రేటర్ దెన్ 0 అంటే ఈ వాల్యూ వచ్చింది. లిమిట్ Sn పాజిటివ్ ఇన్ఫినిటీ, సో ఈ వాల్యూ వచ్చింది. సో ఈ Sn ఇంటూ Tn కూడా పాజిటివ్ అని చూపించమంటుండు. Sn ఇంటూ Tn తీసుకున్నాం, క్యాపిటల్ M బై స్మాల్ m, హియర్ mm క్యాన్సిల్ అయితే Sn ఇంటూ Tn ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ M. Sn ఇంటూ Tn గ్రేటర్ దెన్ క్యాపిటల్ అంటే ఇట్ గోస్ టు పాజిటివ్ ఇన్ఫినిటే కదా. ఓకే, సెకండ్ కండిషన్ చూద్దాం మనం. సెకండ్ వన్ చూడండి, లిమిట్ ఇన్ఫిమమ్ Tn గ్రేటర్ దెన్ 0, m గ్రేటర్ దెన్ 0, Tn గ్రేటర్ దెన్ m, లిమిట్ సుప్రీమమ్ Sn పాజిటివ్ ఇన్ఫినిట్. అక్కడేమో లిమిట్ సుప్రీమమ్ n పాజిటివ్ ఇన్ఫినిట్, ఇక్కడికి వచ్చేసరికి లిమిట్ సుప్రీమమ్ Sn పాజిటివ్ ఇన్ఫినిట్ అంటాడు. లిమిట్ సుప్రీమమ్ క్యాపిటల్ M బై స్మాల్ m, సుప్రీమమ్ Sn బికమ్స్ Sn. ఎందుకు సుప్రీమమ్ ఆఫ్ Sn గ్రేటర్ దెన్ Sn కానీ. నౌ వీ హ్యావ్ టు రిటర్న్ ఇన్ ద టర్మ్స్ ఆర్ in greater than formation, that's why Sn greater than capital M. ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ ఏంటి, లిమిట్ ఇన్ఫిమమ్ Tn greater than 0 అంటే Tn greater than M వచ్చింది. లిమిట్ సుప్రీమమ్ Sn పాజిటివ్ ఇన్ఫినిటీ అంటే సుప్రీమమ్ Sn greater than capital M వచ్చింది. ఓకే, లిమిట్ ఇన్ఫిమమ్ Tn గ్రేటర్ దెన్ 0 అంటే లిమిట్ Tn గ్రేటర్ దెన్ M అని ఫైండ్ అవుట్ చేసినాం. సుప్రీమమ్ Sn టెన్స్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ, సుప్రీమమ్ Sn అన్నాం, సుప్రీమమ్ Sn బికమ్స్ Sn లాగా రాసినాం. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, Sn ఇంటూ Tn కూడా పాజిటివ్ అని చూపించాలి. Sn ఇంటూ Tn, Sn గ్రేటర్ దెన్ M బై M, Tn గ్రేటర్ దెన్ M, mm క్యాన్సిల్ అయితే Sn ఇంటూ Tn గ్రేటర్ దెన్ క్యాపిటల్ M. ఓకే, లిమిట్ Sn ఇంటూ Tn పాజిటివ్ ఇన్ఫినిటీ వచ్చింది, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు సుప్రీమంలో కావాలి. సో Sn గ్రేటర్ సుప్రీమమ్ Sn రాసినప్పుడు Sn సుప్రీమమ్ Sn రాయొచ్చు కానీ దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ చెప్తున్నాం. ఓకే, అండ్ వన్ మోర్ ప్రాబ్లం ఉంది. క్యాలిక్యులేటెడ్ n ఫ్యాక్టోరియల్ పవర్ 1 by n ఇంటూ n ఫ్యాక్టోరియల్ పవర్ 1 by n అంట. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ Sn పవర్ 1 by n. హియర్ Sn ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్. Sn ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ అయితే Sn ప్లస్ 1 ఏమవుతుంది, n ప్లస్ 1 ఫ్యాక్టోరియలే కాండి. Sn n ఫ్యాక్టోరియల్ అంటే n ఉంటే n ప్లస్ 1 ఉంటే n ప్లస్ 1. ఓకే, హియర్ n ప్లస్ 1, n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి ఫార్ములా, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అప్ టు సో ఆన్. కానీ ఎక్కడైనా స్టాప్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. 2 దగ్గర స్టాప్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, n మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 3 దగ్గర స్టాప్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో ఎక్కడైతే స్టాప్ చేసినా అక్కడ ఫ్యాక్టోరియల్ పెట్టుకుంటాం. ఓకే, n ఫ్యాక్టోరియల్ అంటే అది n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ అంటే తగ్గించుకుంటూ వెళ్తున్నాం, n ప్లస్ 1 అంటే కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి. n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 మైనస్ 1 తగ్గించుకుంటే మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఒకటి ఈజ్ ఓన్లీ n, అక్కడనే ఫ్యాక్టోరియల్ పెడుతుండు. సో n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. మనకు ఒక థీరం చేసినాం, లిమిట్ Sn ప్లస్ 1 బై Sn చేసినాం కానీ. సో ఆ ప్రాసెస్లో చేస్తున్నాను నేను ఈ ప్రాబ్లమ్ని. లిమిట్ Sn ప్లస్ 1 n ప్లస్ 1 బై n ఫ్యాక్టోరియల్, Sn n ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది, n ప్లస్ 1. లిమిట్ Sn ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ఫినిట్, n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇన్ఫినిటీ ప్లస్ 1 ఇన్ఫినిటీ కానీ ఇట్స్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ. సేమ్ మోడల్ ఈ ప్రాబ్లం కూడా చేయండి.